సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నర్సారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నర్సారెడ్డి, గాడిపల్లి భాస్కర్లు మాట్లాడుతూ మల్లన్న సాగర్ బాధితులకు ఎంత చేసినా తక్కువేని, భూ నిర్వాసితులను సర్వనాశనం చేసింది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీనేనని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 నెలలు మాత్రమే అవుతుందని, మల్లన్న సాగర్ బాధితులను ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎమ్మెల్యే కేసీఆర్ నెలలుగా గడుస్తున్న కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించక పేదలు ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రతాప్ రెడ్డి హనుమంతరావును కామెంట్ చేసే స్థాయి కాదు నీదని, ప్రతాప్ రెడ్డి నీకు రాజకీయ భిక్ష పెట్టింది హనుమంతరావు అన్ననే అని గుర్తు చేశారు. శాంక్షన్ కాదు, అవి పేరుకు ప్రొసీడింగ్ ఇచ్చిండు అంతే. ఆ ప్రొసీడింగ్ ఇచ్చిన దాన్ని గవర్నమెంట్ లో మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అని ఇస్తారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినాక అవి టెండర్ పెడతారు. టెండర్ పెట్టినాక ఆ టెండర్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కోర్టుకు కూడా పోవచ్చు. నాది టెండర్ అయింది, నువ్వు బిల్లు ఇవ్వలే, నేను వర్క్ చేసినాను. మరి నీకు దమ్ము ధైర్యం తెలివి ఉంటే అట్లా పో. ఇవి శాంక్షన్ అయినాయి, క్యాన్సిల్ చేసారు అని అంటారు. శాంక్షన్ అయినాయి, క్యాన్సిల్ ఎవరు చేయలేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన దగ్గర క్యాసారంలో శ్రీనివాస్ రెడ్డి అని సర్పంచ్ ఉండే, ఆయన సీసీ రోడ్లు వేసిండు. ఆ రోడ్లే అప్పుడు జన్మభూమి 30-70 ఆయనకు తర్వాత గవర్నమెంట్, ఆయనకు అగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఆయన బిల్లు ఇవ్వకపోతే కోర్టు నుంచి 10 ఏళ్ళకి తెచ్చుకోడు బిల్లు. ఆ విధంగా ఉంటుంది శాంక్షను, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షను, టెండరు. నీకు ఏ తెలివి లేనే లేదా, శాంక్షన్ అయినాయి కాలేదు తీసుకురాపో అని మాట్లాడుతున్నావు. నీ ముఖానికి ఎన్ని చేస్తావో ఎన్ని చేసినావో నువ్వు చూపెట్టు. నువ్వు ఎన్ని చేసినా తక్కువనే. ఆ 2 ఊర్లకు, ఈ డబుల్ బెడ్రూమ్ల 2 R&R కాలనీలకు అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు. నువ్వు ఎన్ని చేసినా వాళ్ళకి తక్కువనే. కానీ నువ్వు ఇప్పుడు పోయి చూద్దాం, మనం అందరం కలిసి ఆ 2 కాలనీలలో తిరుగుదాం, వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి, వాళ్ళు అనుకునే అన్ని వసతులు ఉన్నాయా, అది చేయాల్సింది నువ్వు. మేము వచ్చి 10 నెలలు అయింది. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఎట్లా పెట్టావు చూడు, ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి చూడు. సరే ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే ఆయనే. ఇవాళ మీకు ఇంకొకటి తెలవాలి, ఇవాళ రేపు మా మినిస్టర్లు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచేది ఉండే, కానీ పంచలేదు. ఎందుకు? మినిస్టర్ కన్నా ఎక్కువ అపోజిషన్ లీడర్ టైం ఇవ్వాలి. ఆయన మన దురదృష్టానికి ఇవాళ మన ఎమ్మెల్యే 10 నెలల నుంచి కళ్యాణ లక్ష్మి వస్తే అట్లనే పెండింగ్ ఉండేది. ఆ దూర 10 నెలల నుంచి బయటకు వచ్చిండా. మరి ఎవరికన్నా వాళ్ళకి ఆర్డర్ ఇవ్వమని, ప్రతాప్ రెడ్డికి ఇస్తాడా, హరీష్ రావుకి ఇస్తాడా? నేను హరీష్ రావు కూడా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని కళ్యాణ లక్ష్మి వచ్చిండు. మరి ఈడ మన ఎమ్మెల్యే గారు ఇప్పటికీ బయటకు వెళ్తలేరు. వెళ్తాడు అంటారు, వెళ్తాడు. మరి వెళ్ళకపోతే అదనే రిజైన్ చేసి రమ్మని ఇంకో ఎమ్మెల్యే అవుతాడు, పంచుకుంటాడు. మరి అది లేదు, నువ్వు చెయ్యవు, ఇంకోటి చేయనియవు. మీ ప్రెస్లతో కానీ పబ్లిక్ కానీ మిస్గైడ్ చేసే విధంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడతారు. ప్రతాప్ రెడ్డికి చదువుకున్న వాళ్ళకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. చదువుకునే వాళ్ళు కూడా తెలుసుకోనైనా మాట్లాడతారు. ఇవి ఎన్ని శాంక్షన్ అయినాయి, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఎందుకు రాలేదు, టెండర్ ఎందుకు పెట్టలేదు? టెండర్ పెట్టిననుకో వర్క్ వాళ్ళు పోయి చెయ్యొచ్చు, కోర్టు నుంచి బిల్ తీసుకోవచ్చు. ఆ విధంగా ప్రజలందరినీ మోసం చేస్తుండ్రు. అందుకని మీ ద్వారా ప్రతాప్ రెడ్డి గారు, మీరు మా హనుమంతన్నను కానీ రోహిత్ని కానీ మా కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి నీది కాదు. నువ్వు ఒక్కసారి కూడా ప్రజలతో ఎన్నుకోబడలేదు. అందుకోసం నీ స్థాయి తగ్గతే నువ్వు ఉండాలి, నువ్వు మాట్లాడాలి. తిరగబడతారంటున్నావు. ఒకసారి రా, హనుమంతన్న వచ్చినప్పుడు తిరగబడేటోళ్ళు ఎవరిలో తీసుకొని నువ్వు తిరగబడతావా, నీ మీద ఎవరు తిరగబడతాడో అప్పుడు చూపెడతాం నీ సంగతి ఏందో. హనుమంతన్న వచ్చినప్పుడు ఒకసారి రా, అడ్డం హనుమంతన్న వెంబడి మేమందరం ఉంటాం. మేమందరం ఉండి నువ్వు తిరగబడ్డనాడు నీ సంగతి ఏందో చూస్తాం ఆ రోజు. అందుకోసమే మంచిగా మాట్లాడు, నేర్చుకో. నీకు ఒక రాజకీయ భిక్ష పెట్టింది హనుమంతన్న, ఆయన గురించి మాట్లాడొద్దు. నీకు కాకపోతే మీ ఎమ్మెల్యే గారిని రమ్మను బయటకు, బోన్లకేసి వచ్చి ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులైనా వస్తే ఆ బీదోళ్ళైనా బాగుపడతారు. ఎందుకంటే మీకు తెలుసు, ఒక చెక్ ఇస్తే అది 6 నెలలే ఉంటుంది. 6 నెలల తర్వాత మళ్ళీ గవర్నమెంట్కి పోయి మళ్ళీ రెన్యువల్ చేసుకొని డేట్ వేసుకొని రావాలి. అది ఎంత ఇబ్బంది అవుతుందో మాకు తెలుసు. ఎందుకంటే అసలు రాజకీయాలు ఓనమాలు నేర్పినాల్సిన వ్యక్తి మా హనుమంతన్న. ప్రతాప్ రెడ్డి గారికి 2009లో అటు సీనియర్ లీడర్లు అయినటువంటి కాంతారావు గారి, ఎలక్షన్ రెడ్డి గారు, అప్పుడు మేము కూడా జిల్లాలో బీసీఎల్ ప్రెసిడెంట్గా ఉండి, హనుమంతరావు గారు జిల్లా ప్రెసిడెంట్గా ఉండే. ఆ కాలంలో వీళ్ళిద్దరు సీనియర్ నాయకులు కాదని, అసలు రాజకీయాలలో ఏమి తెలియనటువంటి ఈ వ్యక్తికి అప్పుడు తెలుగుదేశం టికెట్ చంద్రబాబు నాయుడు గారితో ఇప్పించిన ఘనత మా హనుమంతన్న గారు. అలాంటి నాయకునిపై
ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వరకు ఎంతవరకు సమమని మేమందరం కూడా ఖండిస్తున్నాం. హనుమంతన్న సేన ఈరోజు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే మహబూబ్నగర్ వరకు ఈరోజు హనుమంతన్న సేన ఉన్నది. బిడ్డ నువ్వు అనుకుంటున్నామో ఈరోజు మాట్లాడిన దానికి ప్రతి మాటకు నువ్వు మూల్యం చెల్లించక తప్పదు. ఎందుకంటే ఇలా హనుమంతన్న గురించి రాష్ట్రం మొత్తం తెలుసు. మొన్న రూలింగ్ లో ఉన్నప్పుడే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే అసలు మీ అవినీతి ప్రభుత్వంలో నేను పోటీ చేయని చెప్పి టికెట్ ఆడబడేసి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అక్కడ కొడుకును గెలిపించుకొని కొద్ది మెజార్టీతో ఓడిపోవడం, రాజకీయాలలో ఓటమి గెలుపులు అనేది సహజం. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందిన నాయకుల అవినీతి చిట్టాన్ని మొత్తం కూడా ఈరోజు ఏ పదవి లేకున్నా కానీ రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఈ లక్షల కోట్ల మన ప్రజా ధనాన్ని దోచుకున్న సంగతి ఈరోజు ప్రజలలో ఎలుగెత్తి చాటుతూ ఈరోజు కాన్వాయ్ సొంత కాన్వాయ్తో ఈరోజు ప్రతి కాన్ఫరెన్స్ లో తిరుగుతూ ఈరోజు బీఆర్ఎస్ నాయకులు చేసిన దౌర్జన్యాలనే కానీ అవినీతినే కానీ ఇలా ఎండగడుతున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని మీరు నిన్న మల్లన్న సాగర్ దగ్గరికి వచ్చి వాళ్ళకి అసలు గత 4 సంవత్సరాల నుంచి నేను ఒక గజ్వేల్లో మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడే కేసీఆర్ గారు గజ్వేల్లో బహిరంగ సభ పెట్టి వాళ్ళ యొక్క త్యాగాలు వెలగట్టలేనివి, వాళ్ళ యొక్క కాలుకు ముళ్ళంటితే కూడా నేను నోటితో తీసి వాళ్ళకు పరిపుష్టిగా ఏది కావాలంటే అది కూడా శాంక్షన్ చేస్తానని చెప్పి 6 నెలల్లో మాట ఇచ్చిన సంగతి ప్రతాప్ రెడ్డి గారు తెలియదు. ఎందుకంటే అతడు ప్రతిపక్షంలో ఉండి ఈ యొక్క మల్లన్న సాగర్ ప్రజల గురించి దెబ్బలు తిన్న సంఘటనలు మర్చిపోతున్నాడు. అతడు ఈ యొక్క బీఆర్ఎస్ లో వచ్చి పదవిని తీసుకొని ఎంపీసీ చైర్మన్ గా తీసుకొని ఇక్కడ ఈ యొక్క మల్లన్న సాగర్ ప్రజలను విస్మరించి 3-4 సంవత్సరాల అధికారంలో ఉన్నా కానీ వాళ్ళ యొక్క కనీసం అక్కడ అవసరాలు తీర్చక ఇలా శ్మశాన వాటికలు లేకుండా ఇంటి పక్కనే శవాలను కాల్చే దుస్థితి ఈ యొక్క కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇలా ప్రతాప్ రెడ్డి గారు చేసిన సంఘటన, వాళ్ళు చేసిన సంఘటన. ఇలాంటి అన్యాయాలకు గురైతే వాళ్ళని ఓదార్చుదాం, వాళ్ళకు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో న్యాయం చేస్తామని చెప్పి నిన్న హనుమంతన్న గారు వస్తే నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు, నీ యొక్క పదజాలాన్ని మార్చుకో అని ఇలా ఆకాశం మీద ఉంచితే ఎవరి మీద పడుతుందో నీకు తెలుసు. ఇలా హనుమంతన్న గురించి ఒక పద్ధతి గురించి మాట్లాడే అర్హత హక్కు నీకు లేదు. ఎందుకంటే అతడు సొంత ఒకప్పుడే రామంపేట ఎమ్మెల్యేగా ఉండి సొంత నిధులతోటి ఒక వాటర్ సప్లై ట్యాంకర్లను పెట్టి ఒక నీతి ఎదుడు ఉన్నప్పుడే అతను సొంత పైసలతోటి ఆ కాన్స్టిట్యూన్సీకి మొత్తం వాటర్ దాపించిన ఘనత మన హనుమంతన్న గారి. అలాగే మొన్న మల్కాజ్గిరిలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన సొంత పైసలు పెట్టి అప్పుడు వరదలలో ఎన్నో ఇళ్లలో ఫస్ట్ ఫ్లోర్ లో కూడా నీళ్ళు వచ్చిన సంఘటనల్లో మొత్తం ఎంబడి రోజు మార్నింగ్ తిరిగి అలాంటి ఎన్నో అడ్డంకులు ఉన్న ఇళ్లను సొంత పైసలు ఇచ్చి తొలగించి ఈ రోజు క్లియర్ చేసినటువంటి ఆ యొక్క ఎమ్మెల్యే అయినటువంటి మన ప్రీతమ నాయకుడు హనుమంతన్న గారిని నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు, దానికి తప్పకుండా మూల్యం చెల్లించక తప్పది. ఎందుకంటే ఆయన నీ రాజకీయ గురువు, ఆయనే లేకపోతే అసలు నీ రాజకీయ జీవితమే లేదు. నువ్వు అసలు 2009 వరకు నువ్వు రాజకీయాల్లో రాలే. ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ ముందే వచ్చినావు, అంతకుముందు నువ్వు కాంట్రాక్టర్. ఎందుకంటే మేము 1988లో నేను పంచాయతీ మెంబర్ని గజ్వేల్లో, దాని తర్వాత ఎంపీటీసీగా గెలిచిన. ఎంపీటీసీ అప్పుడే నువ్వు ఎంటర్ అయ్యి ప్రతి పార్టీలో గ్రూపులు పెట్టి ఆ గ్రూపులలో నువ్వు లబ్ధి పొందుతున్న సంఘటన గజ్వేల్ ప్రజలందరికీ తెలుసు. ఒక సర్పంచ్ గా 2 సార్లలో ఒకసారి ఓడిపోతేనే ఆర్థికంగా ఎంతో దిగజారిన అటువంటి వ్యక్తులు ఎంతో మంది మన గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. నువ్వు 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయి ఈరోజు కొన్ని 100 కోట్లకు ఎలా అయినా ఒక్కసారి నువ్వు నిరూపించుకోవాలి. ఎందుకంటే నీ కొడుకు ఏ పార్టీలో ఉన్నా మీరిద్దరు కూడా ల్యాండ్ మాఫియాను ల్యాండ్ గ్రాబింగ్ చేసుకుంటూ మొన్ననే బీఆర్ఎస్ లోకి వచ్చి రింగ్ రోడ్డు చుట్టూనా కూడా ఎన్నో కూడా దానిలో సాల్వ్ చేసుకుని కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్న సంగతి ప్రజలందరికీ తెలుసు. నేను గజ్వేల్లో ఎప్పుడైతే నువ్వు బీఆర్ఎస్ లో చేరి నువ్వు భూస్థాపితమైపోయింది నీ రాజకీయ జీవితం. ఎందుకంటే నువ్వు పైసలకు అమ్ముడుపోయే వ్యక్తి అనేది ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. కాబట్టి నీకు రాజకీయంగా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో భవిష్యత్తు లేదని కూడా ఈ సందర్భంగా తెలియదు. కార్యవర్గ సభ్యులందరి ప్రమాణ స్వీకారోత్సవానికి మా రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, మరియు మా ఇన్ఛార్జి మినిస్టర్ కొండా సురేఖ మేడం గారు, మరియు మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అందరూ వచ్చి మా కార్యక్రమంలో పాల్గొని మా ప్రమాణ స్వీకారోత్సవానికి వాళ్ళు తోడ్పడుతున్నందున మా కాన్స్టిట్యున్సీ నుంచి, శాసనసభ నుంచి మండలాల వారీగా రైతులు, మా కార్యకర్తలు అందరూ వచ్చి పెద్ద సంఖ్యలో హాజరై మా కార్యక్రమాన్ని విజయవంతం చేసి మాపై మాకున్న బాధ్యతలను మీరు గుర్తించి మాకు తెలియపరిచి మేము మీ సేవలు చేసుకుంటూ మాకు అవకాశం కల్పించాలని మీరు రేపు అందరూ పెద్ద సంఖ్యలో హాజరై ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈ పత్రికాముఖంగా కోరుతున్నాం.